ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాశీలో విజయవంతంగా ముగిసిన శివోహం 9 రోజుల మోక్ష మార్గ యజ్ఞ కార్యక్రమం. తెలుగు రాష్ట్రాల్లో ఉధృతంగా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం. ఏలూరు జిల్లాలోని పలు విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణ తరగతులు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఘనంగా నూతన పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం. కోనసీమ జిల్లా మామిడి కుదురు పంచాయతీ కార్యాలయంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. సత్యసాయి జిల్లాలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎంసి ఆధ్వర్యంలో కాశీ శక్తి క్షేత్రంలో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన శివోహం 9 రోజుల మోక్ష మార్గ యజ్ఞం కార్యక్రమం నిన్నటితో దిగ్విజయంగా ముగిసింది. 9 రోజుల మోక్ష మార్గ యజ్ఞం కార్యక్రమంలో ప్రముఖ గురువులు, సీనియర్ గ్రేట్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనేక ఆధ్యాత్మిక జ్ఞాన విశేషాలను తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఇంకోవైపు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఫ్లూట్ గణేష్ తన వేణునాథ సంగీత ధ్యానంతో ధ్యానులను మైమరిపించారు. మరోవైపు చిన్నారి నంది చైత్ర నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. అలాగే బ్రహ్మర్షి జక్క రాఘవరావు, పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్లు ఒకవైపు ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందిస్తూనే మరోవైపు గురువులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లను స్టేజ్ పైకి ఆహ్వానించి వారి గొప్పతనం గురించి అద్భుతంగా వివరించారు. శివోహం 9 రోజుల మోక్ష మార్గ యజ్ఞ కార్యక్రమం ధ్యానులకు మరచిపోలేని మధుర స్మృతిని మిగిలించింది. శివోహం కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించేందుకు కృషి చేసిన పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్, పిఎంసి డైరెక్టర్ నవకాంత్, అలాగే పిఎంసి టీం పై అందరూ ప్రశంసలు కురిపించారు. ఈ భూమి మీద మనిషి ఎక్కడున్నా సరే వారణాసి తప్పకుండా రావాలి. 9 రోజులు ఇక్కడ నిద్ర చేయాలి. ఈ 9 రోజులు నిద్రతో పాటు ధ్యానం ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి, గురువుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని అంతటితో, ఆ యొక్క నాలెడ్జ్ అంతటిని, ఆ విజ్డమ్ని అంతటిని తీసుకొని మళ్ళీ తిరిగి భౌతిక జీవితంలోకి వెళ్ళి ఇక్కడ ఏ ఎరుకతో జీవిస్తూ ఉన్నామో ఈ ఎరుకతో ఆ ప్రాపంచిక జీవితంలో జీవించాలి. అదే దీని యొక్క ఎస్సెన్స్. సో మీకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా ప్రచారం కొనసాగించింది. పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలంలో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం నిర్వహించగా మాస్టర్లు, ధ్యానులు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ గ్రామాల్లోని ధ్యాన కేంద్రాలకు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ మెంబర్ జేజే నారాయణ తన బృందంతో కలిసి పత్రిజీ చైతన్య జ్యోతికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మాస్టర్లు, ధ్యానులు జ్యోతిని దర్శించుకొని ఆనంద పారవస్యానికి లోనయ్యారు. అనంతరం జేజే నారాయణ పిరమిడ్ మాస్టర్లు మాట్లాడుతూ కడతాల్లో డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఇక్కడ మా ఇంట్లో కూడా పిరమిడ్ ఉందండి, మెర్కబా పిరమిడ్. అయితే ఇప్పుడు 3rd టైం అఖండ జ్యోతి ఇల్లెందుకు రావడము, అలాగే ఇక్కడికి రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగే కడతాల్ ప్రోగ్రాము విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరము అక్కడికి వెళ్ళాలి, ధ్యానం చేయాలి, ధ్యానం విలువ తెలుసుకోవాలని ఇదే మా ఆహ్వానం. ప్రతి ఒక్కరు కూడా మరి తెలంగాణ రాష్ట్రం నిన్న రావడం జరిగిందండి. మరి ఈ రోజు మరి ఇల్లందుకు వచ్చిందనమాట ఆ జ్యోతి. దానికి మరి ఇల్లందు మాస్టర్ అందరూ మరి స్వాగతం పలికాం. మరి ఘనంగా ఆ ధ్యానమార్గంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఉచిత వసతి, ఉచిత భోజనం అనే ఏర్పాట్లు జరుగుతున్నాయండి. మరి సారు మరి ప్రపంచం మొత్తం కూడా మరి శాకార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు కోసం ఎన్నో ధ్యానమా యజ్ఞాలు చేశారు, ధ్యానమా సకరాలు చేశారు, మహిళా ధ్యానమా సకరాలు చేశారు. ఇప్పుడు పత్రిజీ ధ్యానమా నడుస్తుందనమాట ప్రపంచ శాంతి కోసం, విశ్వ శాంతి కోసం. దీనికి ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఆత్మీయ ఆహ్వానం అండి. మీ ఇల్లందు మాస్టర్స్ అందరూ వెళ్తున్నామండి. సెలవు కడతాల్. వనపర్తి జిల్లా జంగడిపురంలోని హనుమాన్ గుడిలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణరెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డిల ఆధ్వర్యంలో మౌన ధ్యానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణరెడ్డి, స్వర్ణలత రెడ్డిలు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గాన్ని ఆచరించి సర్వం ధ్యానమయం చేయాలని సూచించారు. అనంతరం సజ్జన సాంగత్యం, ఆట పాటలతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. శ్వాసమైన ధ్యాస. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్ చేస్తూ మళ్ళీ శ్వాసమైన ధ్యాస. ఎన్నో జన్మల పుణ్యఫలం చూడండి. ఈరోజు మీరు వ్రతాలు చేసి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నారంటే అది ఎంతో పుణ్యం కావాలి మనకు.
కళ్ళు మూస్తే ధ్యానం, నోరు మూస్తే మౌనం. చూడండి, ఈ రెండిట్లో ఎన్ని లాభాలు ఉంటాయి చూడండి. మనకు శ్వాస మీద ధ్యాస. మన ఇంట వచ్చేది మన శ్వాస, మన నీడ. శ్వాసనే గమనిద్దాం. ముక్కులోని శ్వాస ముక్తికి మరి దారి, దానినే గమనిద్దాం. ప్లేస్లో మనం ధ్యానం చేస్తున్నామంటే మనం ఎంతో అదృష్టవంతులం. ఈరోజు ఎవ్వరు కళ్ళు తిరగద్దు, శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి మనం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని పిరమిడ్ మాస్టర్లు పరమేశ్వర్ స్వప్నల గృహంలో అఖండ ధ్యానం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా జ్ఞానేశ్వర్ మీనా పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ధ్యాన సాధనతో ప్రశాంతత, చేస్తున్న పనిలో ప్రావీణ్యత వస్తుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, బ్రహ్మర్షి పత్రిజీ సూచించిన బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు చిద్ర లక్ష్మణ్, జగదీశ్వర్చారి ధ్యానులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. అలాగే ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే సానుకూల మార్పుల గురించి వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో, అలాగే స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు, పరబ్రహ్మం గురించి చక్కగా వివరించారు. అలాగే స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమాల్లో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ధ్యాన సాధన చేశారు. ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఆ యొక్క ఏమి అనుభవిస్తాడు, అనుభవాన్ని అది స్వీకరిస్తాడు. ఆ ప్రారంభం ఏదైతే ఉందో ఆ ప్రారంభాన్ని స్వీకరిస్తాడు. ఆత్మజ్ఞానము ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞానం తగ్గిందో, ఆత్మజ్ఞానం లోపం జరిగిందో, ధ్యానం కరెక్ట్గా చేయలేదో, సజ్జన సాంగత్యం కరెక్ట్గా రాలేదో, వెంటనే మనం అజ్ఞానంతో బాధపడతాం, సమస్యలకు బాధపడతాం, కష్టాలకు బాధపడతాం, నష్టాలకు బాధపడతాం, అవమానాలకు బాధపడతాం. చిన్న మాట అంటే అప్పుడే ఈ మనసు వ్యతిరేకిస్తూనే ఉంటుంది. అందుకే నేను పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. మన ఇంట్లో ఫలాలని ఏదన్నా కానీ అలా ఇస్తూ చాలా మందికి ఆ తల్లి చెప్పేదంట. తెలుసమ్మా, ఒక ఆమె చెప్తుంది, నాకు మా ఇంట్లో ఎన్నో బాధలు ఉండేదాకా నేను ఇస్తున్నాను. ఓ కృష్ణయ్య, నాకు నువ్వు కాపాడాలి. నా బిడ్డ చాలా పెళ్లి కాక చాలా ఏళ్ళు ఉంది. అదో మీరు భగవద్గీతలు అంటున్నారే, మంచి చేస్తే మంచి జరుగుతుంది అంటున్నారు. సరే, ఇది నా ఇంట్లోది, నేను దానం చేస్తున్నాను. ఈ దానమే నా బిడ్డకి కాపాడాలి అని ఆ తల్లి మనసులో అనుకొని అక్కడ ఇచ్చిందంట తులసమ్మకి. ఇస్తానే ఆ తల్లి ఒక్కొక్కరికి మేడం ఆడ ఎంత ఇస్తే అంత ఆ తల్లులకి అంతకంత ధనం అనేది వచ్చేస్తుందంట. ఇప్పుడు మనమందరూ ఇక్కడ ప్రతి ఒక్కరూ నేను అందరూ మన తోచింది ఇస్తాం. మనం ఏది దానం చేస్తామో అదే మనకి తిరిగి మన దగ్గరికి వస్తుంది మేడం, ఏదో ఒక రూపంగా. ఏలూరు జిల్లాలో 108 విద్యా సంస్థల్లో ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని ఎంపీసీ ప్రైవేట్ స్కూల్, ఎంపీపీ గవర్నమెంట్ స్కూల్, ఎంపీయూపీ గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, పుష్ప, వైభవలక్ష్మి, చిన్న లక్ష్ములు పాల్గొని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు లాభాల గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం ధ్యాన జగత్ బుక్స్ లను విద్యార్థులకు అందజేశారు. ఒక మంచి మార్గం వైపు మీరు వెళ్ళారనుకోండి, మిమ్మల్ని చూసి ఎంతో మంది
మీరు ఒక గోల్ రీచ్ అయ్యారనుకోండి, ఎంతమంది మిమ్మల్ని చూసి ఇదవుతారు, స్ఫూర్తిగా తీసుకుంటారు. మనల్ని చూసి ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకొని ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేయాలంటే మనం మంచి మార్గంలో ఉండాలి. ఆ మంచి మార్గమే ధ్యాన మార్గం కదా. ఆటలు బాగా ఆడాలి. ఒకసారి 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఈ చిటికిన వేలు ఒకసారి 5 ఫింగర్స్ తీయండి. చిటికిన వేలు ఆటలు, ఈ ఉంగరపు వేలు పాటలు, ఈ పెద్ద వేలు ఉంది కదా, మధ్య వేలు చదువులు, ఈ చూపుడు వేలు పనులు, ఈ బొటన వేళ్ళు ధ్యానం మెడిటేషన్. 5 ఫింగర్స్ అర్థమైందా? ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానం. ఒక ధ్యానం అనమాట. బొటన వేలు ధ్యానం. ఒక ధ్యానం చేస్తే అన్నింటిలో కూడా మనం ఎక్కడ తక్కువ కాదు, అన్నింటిలో కూడా ఛాంపియన్ నెంబర్ 1గా ఉంటాం మనం. ఓకేనా? కోనసీమ జిల్లా మామిడికుదురు పంచాయతీ కార్యాలయంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్ వీరవల్లి ప్రసాద్లు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం సర్వరోగ నివారణి అని, ధ్యానం చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, పరస్పర అవగాహన కలుగుతాయని కేవిడి ప్రసాద్ తెలియజేశారు. అనంతరం వీరవల్లి ప్రసాద్ తన ధ్యాన అనుభవాలను వివరించారు. అనంతరం కేవిడి ప్రసాద్, వీరవల్లి ప్రసాద్లను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వైఆర్కే నాగేశ్వరరావు, బ్రహ్మానందం, నాగలక్ష్మి, విజయలక్ష్మి, శ్రీరంగనాథం, నాగమణి, సత్యవాణి, సత్యాదేవి, 50 మంది ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే మంత్రజపము కాదు, ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఊహించడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తిని రథం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. హాయిగా కళ్ళు మూసుకుని మీ ముక్కు లోపల గాలి ఎలా వెళ్తుంది అలా వస్తుంది. ప్రతిరోజు చేయాలి. స్నానం ఎలా చేస్తామో, భోజనం ఎలా చేస్తామో, నిద్ర ఎలా పోతామో, ధ్యానానికి కూడా సమయం కేటాయించాలి. ప్రతిరోజు మన వయసు 8 సంవత్సరాల నిమిషాలు తప్పనిసరిగా ధ్యానం చేసే తీరాలి మిత్రులారా. ధ్యానాన్ని ఎప్పుడైనా చేయవచ్చునని, ఎక్కడైనా చేయవచ్చునని, ఎంతసేపు అయినా చేయవచ్చునని, అదంపక్షం మన వయసు 8 సంవత్సరాల నిమిషాలు తప్పనిసరిగా ధ్యానం చేయాలని దేశ విదేశాలు తిరిగి ఎంతోమందిని ధ్యానులుగా, శాఖాహారులుగా మార్చిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి దివ్య స్ఫూర్తితో ఈరోజు మామిడికుదురు పంచాయతీ కార్యాలయంలో మరి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మన చక్కగా ధ్యానంలో ఉన్నవారు మిత్రులారా, ఎవరు కళ్ళు తెరవద్దు. ధ్యానమే భోగం, జ్ఞానమే వైభోగం, సత్యమే దైవం. రిలాక్స్, బీ యూర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్డ్, పీస్ఫుల్ అండ్ ట్రాంక్విల్ బ్రెత్. రిలాక్స్. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని పిరమిడ్ మాస్టర్లు గడిపెల్లి రాజేశ్వరి సడవలి ఇంటిపైన నిర్మిస్తున్న నూతన పిరమిడ్ ప్రారంభోత్సవం కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హిమాలయ యోగి శ్రీ శ్రీ సంత్ సదానందగిరి స్వామి మహారాజ్ పాల్గొని నూతన పిరమిడ్ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ధ్యానం, పిరమిడ్ విశిష్టతలు, అలాగే శ్రీచక్రం, పిరమిడ్ల మధ్య గల సారూప్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. పొద్దున టిఫిన్ ఏం చేయాలా ధ్యాస, మధ్యాహ్నం భోజనం ఏం చేయాలా ధ్యాస, రాత్రి పడుకునేటప్పుడు బెడ్ ఎంత బాగా చేసుకోవాలా ఇది ధ్యాస. ఇన్నిటి మీద ధ్యాస పెడతాం. అతి ముఖ్యమైన మన శ్వాస మీద మనం ధ్యాస పెడతాలేము. తల్లి కడుపులో ఉన్నప్పుడు మనం శ్వాస తీసుకోవడం లే, బయటికి వచ్చినాక అంటున్నాం, శ్వాస తీసుకుంటున్నాం. శ్వాసను వదిలేసి వెళ్ళిపోతాం. పుట్టినప్పటి నుంచి మన ఎంబర్తో ఉండేది ఇది. దీని మీద పెడుతున్నాం ఆ ధ్యాస, మిగతా అన్నిటి మీద పెడుతున్నాం. సో అందుకే పత్రిజీ గారు అత్యంత సులభం, మీ అందరికీ మీతో తోడుగా ఉండేది ఏది ఉందో దాన్ని పట్టుకోండి, అన్నీ వచ్చేస్తాయి అన్నారు. మేము ఈ కుండలిని యోగా చేసి ఈ శ్వాసను బంధించి పెట్టడం మూలంగా ఇంత దీర్ఘాయుతో ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. పోనీ మా లెక్కని మీరు ఆసనాలు వేసి ప్రాణాయామాలు చేసి ఆ కుండలిని నేర్చుకుంటారా? 7.5 ఏళ్లు పడుతుంది. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం అప్పారావు చెరువు గ్రామంలోని శ్రీ శ్రీ వినాయక స్వామి ధ్యాన మందిరంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నిర్మల, కొండన దంపతులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
బాపట్ల జిల్లా కర్లపాలెంలోని శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివరామకృష్ణ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. మహాభారతం విశిష్టత, ఆది పర్వం గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల్లో మరి ధృతరాష్ట్రుడికి ఏం సేవలు చేయాలి కదా, ఇవి చేయలేకపోయింది కదా. అప్పుడు మా స్టోరీకి వచ్చేద్దాం. అలా అక్కడ మధ్యలోకి వెళ్ళాము, కొద్దిగా వెనక్కి వచ్చాము, ముందుకు వెళ్ళి కొద్దిగా వెనక్కి మళ్ళీ స్టార్టింగ్. పరీక్షిత్ మహారాజు కుమారుడు జన్మేజయుడు మహారాజు అయిన తర్వాత ఏం తెలుసుకున్నాడు? మా తండ్రిని చంపింది లక్ష్మణుడు కంటే పెద్ద పాము అన్నమాట. కనుక ప్రపంచంలో ఉన్న పాములన్నీ వచ్చి అగ్నిలో పడిపోవాలి. ఆ మహాయాగం తలపెట్టాడు ఎవరు? జన్మేజయుడు. ఓకే, ఇక ఈయన అందరినీ స్వాహ అంటున్నారు. మొత్తం ప్రపంచంలో పాములన్నీ పట్టబడిపోతున్నాయి అగ్నిలో. అయితే మరి ఎవరు రావాలి మనకి? తక్షుడు రావాలి కదా. తక్షహాయ స్వాహ అన్నారు. ఆయన ఏం చేశాడు? దేవేంద్ర దగ్గరికి వెళ్ళాడు. దేవేంద్ర దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకున్నాడు. అయ్యా నన్ను కాపాడమన్నాడు. నీకేం భయం లేదు, నేను చూసుకుంటా అన్నాడు దేవేంద్రుడు. వీళ్ళేమన్నారు? హైట్ చూశారు. ఓహో, ఆయన అనుకున్నాడా? సహా దేవేంద్రాయ తక్షహాయ స్వాహ అన్నారు. బాబు నాకు ఇది నాకు వచ్చినట్టు ఉంది పోరా బాబు, నా వల్ల కాదని దేవేంద్రుడు సైడ్ అయిపోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని కాంతిధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో డిసెంబర్ 8న గురు సాంగత్యం సామధ్యానం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగనుంది. కాంతిధర్మ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో PWF గ్లోబల్ వ్యవస్థాపకులు, గ్లోబల్ స్పిరిచువల్ స్పీకర్ ప్రకృతి ఉమామహేష్, అలాగే సవితా ఉమామహేష్లు పాల్గొని తమ సందేశాలను ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కాంతిధర్మ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.